నా గురించి మాట్లాడితే సమాజం నమ్ముతుందా? తెలంగాణ సమాజం మొత్తం నా పక్షాన ఉంది. కేసీఆర్ తర్వాత డైరెక్ట్గా అంతటి స్థాయిలో తెలంగాణ సమాజం నమ్మేది నన్నే. పార్టీ కార్యకర్తలు నాపై భరోసా ఉంచండి. నేను ఎటువంటి తప్పు చేయలేదు. కవిత నాపై అనేక రకాలుగా ఆరోపణలు చేసి దీని వెనుక ఎవరు ఆడిస్తున్నారు, ఎలా ఆడిస్తున్నారు మొత్తం నాకు తెలుసు. అన్నిటికీ సమాధానం చెప్తానని చెప్పి ఆయన ఫోన్లో సంభాషిస్తూ పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడుకొచ్చారట. ఇదిలా ఉంటే సంతోష్ రావు పైన కూడా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినటువంటి సంతోష్ రావుని కూడా ఆ పార్టీలో కొంతమంది వ్యక్తులు దేవుడిలా సంబోధిస్తారట. పదవులు ఇచ్చింది కేసీఆర్, మీకు ఒక భవిష్యత్తును చూపించింది కేసీఆర్, కానీ సంతోష్ రావుని దేవుడు అంటారు. అంటే ఎందుకు? సంతోష్ రావు ఇద్దరు కలిసి అక్రమాలకు పాల్పడ్డందుక. సంతోష్ రావు ముఖ్య అనుచరుడిగా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్సీగా ప్రస్తుతం కొనసాగుతూ మోకిల దగ్గర మెగా కృష్ణారెడ్డితో కలిసి 750 కోట్ల రూపాయల ప్రాజెక్టు కట్టారు. 7 ఏళ్లు వచ్చినాయి డబ్బులు. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నవీన్ రావు అనే వ్యక్తి సంతోష్ రావుని బహిరంగంగానే నా దేవుడు అని సంబోధిస్తాడట. ఎలా దేవుడయ్యాడు? సంతోష్ రావుకు ఉన్నటువంటి పదవి ఏంటి? సంతోష్ రావు చేసే పని ఏంటి? ఆయన ఎలా దేవుడయ్యాడు? సంతోష్ రావు ఏకంగా సిరిసిల్ల నియోజకవర్గంలో కొంతమంది కుటుంబాలు దళిత కుటుంబాలన్నింటినీ కూడా 7 కుటుంబాలని నానా టార్చర్ చేసి 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఆ నెపాన్ని, ఆ అపవాదును మొత్తం మోసింది బీఆర్ఎస్ పార్టీ. మా అన్న కేటీఆర్ ఆ అపవాదు మొత్తాన్ని మోసాడు. ఈ గుంట నక్కలు, మేకవన్న పుళ్ళు మొత్తం కూడా కుట్రలు పన్ని అవినీతి అక్రమాలకి మొత్తం వీళ్ళు పాల్పడి అమాయకుడైనటువంటి మా నాన్న పైన ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేసి ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డితో కలిసి హరీష్ రావు, సంతోష్ రావు మా నాన్నపై కుట్రలు పన్నుతున్నారని చెప్పి కవిత మాట్లాడుకొచ్చారు. ఒకసారి సంతోష్ రావు పైన కవిత ఏం మాట్లాడారో చూద్దాం. ఇక పెద్ద సార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు. ఇక సంతోష్ రావు గారి గురించి 2 నిమిషాలు చెప్తా. అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి. ఎందుకంటే కూరల ఉప్పు ఎట్లుంటుందో ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా, అట్లాంటి వాడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా, అట్లాంటి టైపు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది, రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుకలారి గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే, దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతన్న అడ్వాంటేజ్ ఏంది, ఇక్కడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చి, ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడ్డపేరేమో రామన్నకు వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నా, వేరే ఏం లేదు. ఇక సరే టానిక్కు వీనిక్కు ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమవుతాయి? రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుందంటే 1 డే న్యూస్ అవుతుంది. టానిక్లో ఈయన మీద కేసు పెట్టిరని 3వ రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసారు. మీరు ఇంకా కనుక్కోండి. కాజ్ చేసేసారు, కేసు మూసేసారు. ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసారు? ఎట్ ద సేమ్ టైం హరితహారం, తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని 230 కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు. మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానికి నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు. తెల్లారులేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి. ఆ ఫారెస్ట్లను 10% ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు. దానికోసం జీవో అమెండ్ అవుతుంది. దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది. అంటే ఒక పక్క సంతోష్ రావు గ్యాంగు, ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగు 100కు 100% రేవంత్ రెడ్డి గారితో, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో, అవసరమైన సందర్భంలో పైన బీజేపీతోని వాళ్ళు కోఆర్డినేషన్లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టి పీడుస్తున్నారు. నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తారు. ఒకవైపు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో హరితహారం పేరిట కార్యక్రమాన్ని చేస్తే ఈయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేశారు. రోజో సినిమా వాళ్ళని బట్టుకు రావాలి, హీరోయిన్ బట్టుకు రావాలి, చెట్టు పెట్టాలి, ఫోటో తీసుకోవాలి, పబ్లిసిటీ చేయాలి. ధనదాహంతో వీరిద్దరు కూడా ధనదాహంతో రెచ్చిపోయారని చెప్పి కవిత సంబోధించారు. సంతోష్ రావు తెలిసి బయటకు వచ్చి పెద్దగా మాట్లాడకపోవచ్చు, వీటికి ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వకపోవచ్చు, కానీ డెఫినెట్గా హరీష్ రావు అయితే అంతకంతకు సమాధానం చెప్తారని మాత్రం చాలా స్పష్టంగా ఆ పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి సమాచారం.
సో ముఖ్య నాయకులు, ముఖ్య అనుచరులు, పార్టీలో ఆయన తను నమ్ముకున్న ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు కవిత పైన ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. ధనదాహం, గుంట నక్కలు ఇటువంటి వ్యాఖ్యలను ఉపయోగించింది హరీష్ రావు, సంతోష్ రావుల పైన. ఏకంగా చాలా తప్పులు చేస్తే తప్పులంటూ కూడా మోసింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. మేమైతే ధనదాహంతో ధనాన్ని సంపాదించుకుని మాత్రం వీళ్ళని చెప్పి సంతోష్, హరీష్ రావుల పైన ఆగ్రహంతో రగిలిపోయింది కవిత. ఆ స్టేట్మెంట్స్ కూడా చాలా సంచలనంగా, ఘంటాపదంగా చెప్పుకొచ్చారు. సో మా ప్రతినిధి మధు కూడా ఫోన్లో సిద్ధంగా ఉంటారు. మధు, సో ఇప్పుడు రేపటి రోజున హరీష్ రావు ఏం చేయబోతున్నారు? నాకు తెలిసి సంతోష్ రావు పెద్దగా రియాక్ట్ అవ్వకపోవచ్చు, కేసీఆర్ డైరెక్షన్లో ఉంటారు కాబట్టి పెద్ద ఎక్కడ కూడా ఆయన అంత బయటకు వచ్చి ఎప్పుడు కూడా ఆయన ఈ 10 ఏళ్ల పాటుగా మీడియా సమావేశంలో పాల్గొన్నట్టుగా, మీడియా అడ్రస్ చేసినట్టుగా దాఖలాలు లేవు. సో ఈసారైనా ఆయన మాట్లాడతారా? హరితహారం పేరిట కేసీఆర్ గారు తీసుకొస్తే దాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చెప్పి హీరోలను తీసుకొచ్చి ఫోటోలు తీయాలి, దానికో కొత్త తెరలేపాలి. ధనదాహంతో ఇష్టం ఉన్నదల్లా అక్రమంగా సంపాదించిన ఆయన సిరిసిల్లలో 7 కుటుంబాలని చాలా దుర్మార్గంగా ఫోన్ చేయించి 3rd డిగ్రీ ప్రయోగించింది ఆయన అని చెప్పి సంతోష్ రావుపై మాట్లాడుకొచ్చింది. హరీష్ రావుని గుంటనక్క అంటూ కూడా సంబోధించినట్టుగా మాట్లాడుకొచ్చారు తను ఇండైరెక్ట్గా. సో ఇప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వబోతున్నారు? ఏ రకంగా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? రైట్ మధు, మనోజ్, అయితే రెస్పాండ్ ఎలా అవ్వబోతున్నారు? హరీష్ రావు, సంతోష్ రావు రియాక్షన్ ఏముండబోతోంది? విదేశాల్లో ఉన్నారు. కూతురు గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి జాయినింగ్ సందర్భంగా విదేశాలకు వెళ్లారు హరీష్ రావు. మొన్న అసెంబ్లీ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి తర్వాత అదే రోజు వెళ్లారు 4 రోజుల పర్యటన కోసం. ఈ రోజు సాయంత్రం ఏంటంటే రేపు ఉదయానికి రీచ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా పూర్తి సమాచారం రావాలి హరీష్ రావు ఎప్పుడు హైదరాబాద్ రీచ్ అవుతారని. రీచ్ అయిన వెంటనే ఖచ్చితంగా కవిత వ్యాఖ్యలపైన రెస్పాండ్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ తప్పని పరిస్థితి ఏర్పడింది. మీడియా సమావేశం ద్వారానో లేదంటే ప్రెస్ నోట్ ద్వారానో రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రెస్ నోటో ట్వీటో అయితే అక్కడి నుంచి చేసేవారు. ఆయన డైరెక్ట్ గానే వచ్చి మీడియా ద్వారా సమావేశం ఏర్పాటు చేసి చెప్పనున్నట్టుగా తెలుస్తా ఉంది. చేసినటువంటి అన్ని ఆరోపణలపైన డైరెక్ట్ గా కవిత బయటకు పోవడానికి కుట్ర వేసింది హరీష్ రావు అనేటువంటిది కవిత చెప్తా ఉంది. సంతోష్ రావు వీళ్ళంతా అవినీతి చేశారు అని చెప్తూనే సిబిఐ కేసుకు సంబంధించినటువంటి విషయంలో మొదట నన్ను బయటకు పంపారు, తర్వాత రామన్నను బయటకు పంపుతారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఫ్యూచర్ లో మా కుటుంబానికి మొత్తాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోంది, ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందంటూ మాట్లాడారు. ఆమె మొత్తం సంబంధించినటువంటి మీడియా సమావేశంలో హరీష్ రావు, సంతోష్ ఇద్దరిని ఎక్కువగా టార్గెట్ చేశారు. దాంట్లో ప్రధాన సూత్రధారి, కుట్రదారు హరీష్ రావే. వ్యక్తిగతంగా నా పైన ప్రచారం చేయించారు, నాకు నా మీద విష ప్రచారం చేయించారు. నా వరకు చేస్తే ఊరుకున్నాను, కానీ ఈరోజు పార్టీయే లేకుండా పార్టీని చేజెక్కించుకోవాలనేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. ఉన్నటువంటి వారిపైన ఏదో రకంగా కుట్ర చేసి వారిని ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తారు, దాన్ని సాల్వ్ చేసినట్టు కూడా ఆయనే నటిస్తారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. కాబట్టి తప్పని పరిస్థితుల్లో హరీష్ రావు అండ్ టీం వాళ్ళు ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే హరీష్ మద్దతుదారులు ఎవరు కూడా ఇంకా బయట బహిరంగంగా వచ్చి మాట్లాడలేదు. హరీష్ రావే డైరెక్ట్ గా విదేశాల నుంచి రాగానే హైదరాబాద్ కి కేసీఆర్ ని కలిసి ఆయన మీడియా సమావేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, డైరెక్ట్ గా హరీష్ రావు